వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. నిమ్రా ఆటోమొబైల్స్ స్పేర్స్ పార్ట్స్ షోరూమ్ ని విజయవాడ పాత రాజేశ్వరిపేట నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ 56వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభోత్సవం చేశారు. అస్లాం మాట్లాడుతూ సోమవారం రాజరాజేశ్వరిపేటలో ఆటో స్పేర్స్ అండ్ సర్వీసు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. అందరూ వినియోగించుకోవాలని మా షాపును విజిట్ చేయాలని చెప్పి కోరారు. షోరూమ్ ఓపెన్ చేసిన వారిలో షేక్ బాషీ, షేక్ నసీమా, అస్లాం, సుబానీ ఖాన్, వాసాబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 56వ డివిజన్లో పాత రాజరాజేశ్వరిపేట నందు నిమ్రా ఆటోమొబైల్ నసీమా గారితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడ ఈ ప్రాంతంలో ముస్లిం అందరికి కూడా బాగా తెలిసిన వ్యక్తి, ముస్లింల యొక్క అభివృద్ధికి పాటుపడే వ్యక్తి. అటువంటి ఆవిడ ఈ ప్రాంతంలో సుమారు 85 కుటుంబాలు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. అటువంటి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఎక్కడో గవర్నర్పేటల్లో లేకపోతే చిట్టినగరిలో భవానీపురంలో సరుకులు కొనుక్కోవడం కానీ రిపేర్లు చేయించుకోవడం కానీ ఆటోమొబైల్ సామాన్లు కొనుక్కోవడం కానీ జరుగుతుంది. అలాంటిది ఈ ప్రాంతంలో ఆవిడ అందరు ఆటోమొబైల్ షాప్ పెట్టి ఆటో డ్రైవర్లందరూ కూడా ఉపయోగపడే విధంగా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆటోమొబైల్ షాపు నిర్వహించడం, ఈరోజు ప్రారంభించడం నిజంగా ఈ ప్రాంతానికి శుభసూచకం. ఈవిడ గతంలో కూడా పేదవాళ్ళకి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఫ్యాన్సీ షాపులు కానీ టీ స్టాల్స్ కానీ ఏర్పాటు చేసి ఎంతోమంది జీవనోపాధి కల్పించడం జరిగింది. ఇటువంటి ముస్లిం మైనార్టీలకి పాటుపడే వ్యక్తి ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, అలాగే ఇంకా మరెన్నో వ్యాపారాల్లో అభివృద్ధి చెంది ప్రజలకి అనేక రకాలుగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన బాషీ గారికి, రహీం ఖాన్ గారికి, మరి అందరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మన మధ్యశీలు గారికి, గురునాయుడు గారికి, రమేష్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఆటో వర్కర్స్, మన రమేష్ గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఆయన మన ఆటో వర్కర్స్ అందరికీ కూడా ఈ షాప్ ద్వారా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.